కథలోకి వెళ్లే ముందు ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. ఒకరికొకరు పూర్తి భిన్నమైన రెండు జంతువులు ఒంటరిగా అస్సలు పరిష్కరించలేని సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుంది? అసలు వాళ్ళు ఏం చేస్తారు? మనందరికీ ఏదో ఒక పరిమితి ఉంటుంది. కాని మన బలాలు ఇతరుల బలాలతో కలిసినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. సరిగ్గా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన మొత్తం విశ్లేషణ తిరుగుతుంది. మొదటి భాగం గజ్జు మరియు రాము. భారతదేశంలోనే ఒక దట్టమైన అందమైన అడవిని ఒకసారి ఊహించుకుందాం. అక్కడే మన రెండు ముఖ్య పాత్రలున్నాయి. వీళ్ళ మధ్య ఉన్న తేడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరు గజ్జు అనే బుజ్జి ఏనుగు. గజ్జుకి తీయటి చెరుకు గడలు అంటే ప్రాణం. ఇక మరొకరు రాము అనే కొంటె కోతి. రాముకి బాగా పండిన మామిడి పండ్లు అంటే మహా ఇష్టం. ఈ రెండు పాత్రలు చూడటానికి మాత్రమే కాకుండా వాటి ఇష్టాల పరంగా కూడా ఎంత భిన్నంగా ఉన్నాయో గమనించొచ్చు. ఇదే రాబోయే కథకు అసలైన పునాది. రెండవ భాగం తీరని కోరికలు. ఇక్కడే కథ కాస్త సీరియస్ మలుపు తీసుకుంటుంది. ఒకరోజు ఉదయం గజ్జు అడవిలో అలా ఆనందంగా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పెద్ద మామిడి చెట్టును చూస్తుంది. చెట్టు నిండా పసుపు రంగులో నిగనిగలాడుతున్న మామిడి పండ్లున్నాయి. అవి చూడగానే గజ్జుకు నోరూరిపోయింది. కాని చిన్న ప్రాబ్లం, ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉంది. గజ్జు తన తొండమెంత చాచినా పండ్లు అందలేదు. పాపం ఆనందం కాస్త క్షణాల్లోనే నిరాశగా మారిపోయింది. కేవలం ఎత్తు సరిపోకపోవడం వల్ల గజ్జు ఆ పండ్లని చేరుకోలేకపోయింది. ఆ సమయంలో గజ్జు పడిన బాధ మాటల్లో చెప్పలేనిది. అయ్యో, ఈ పండ్లు ఎలా తినాలి అని ఎంతో నిరాశగా అక్కడే నిలబడిపోయింది. లక్ష్యం కళ్లముందే కనిపిస్తున్నా దాన్ని చేరుకునే సామర్థ్యం లేకపోతే ఎంత నిస్సహాయంగా ఉంటుందో మనమిక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా అదే సమయంలో రాము పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. రాము అడవి చివర ఉన్న ఒక చెరుకు తోట దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ పెద్ద పెద్ద లావుపాటి చెరుకు గడలు ఉన్నాయి. రాముకి ఎంతో ఆశగా వాటిని పీకాలననిపిస్తుంది. కోతి ఎంత చురుకుగా ఉన్నా సరే దాని చేతులు చాలా చిన్నవి కదా. ఆ పెద్ద చెరుకు గడలను పీకేంత బలం రాముకి అస్సలు లేదు. ఎంత ప్రయత్నించినా విఫలమవుతాడు. గజ్జుకు ఎత్తు సమస్య అయితే రాముకు బలం లేకపోవడం సమస్య అయింది. ఇక్కడ రాము మాటలను ఒక్కసారి గమనిస్తే తన నిస్సహాయత ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. అబ్బా, ఈ చెరుకుగడలు చాలా బరువుగా ఉన్నాయి. పైగా నా చిన్న చేతులతో వీటిని పీకలేకపోతున్నానో అని తెగ బాధపడిపోతాడు. ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి చిన్న చేతులు సరిపోవని అర్థమైన క్షణమది. ఇద్దరూ తమ తమ పరిమితుల ముందు ఓడిపోయి అలా నిలబడ్డారు. మూడవ భాగం స్నేహంతో పరిష్కారం. ఇక్కడే కథలో అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ఈ ఇద్దరూ నిరాశలో ఉన్న మిత్రులు అనుకోకుండా ఒకేచోట కలుసుకుంటారు. అలా నడుచుకుంటూ వస్తున్న రాము మామిడి చెట్టు కింద ఎంతో విచారంగా తన తొండం ఊపుతూ నిలబడి ఉన్న గజ్జును చూస్తాడు. వెంటనే దగ్గరికి వెళ్ళి, ఏమైంది గజ్జూ, ఎందుకు అంత బాధగా ఉన్నావో అని అడుగుతాడు. ఇద్దరూ తమ సమస్యలను పంచుకునే ఒక గొప్ప ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. గజ్జు తనకు మామిడి పండ్లు అందడం లేదని చెప్తుంది. అప్పుడు రాము చెప్పిన ఈ మాట ఈ కథకే హైలైట్. రాముకి వెంటనే బుర్రలో ఒక బల్బు వెలుగుతుంది. గజ్జు, నేను గబగబా చెట్టెక్కి నీకు మామిడి పండ్లు కోసిస్తాను. దానికి బదులుగా నువ్వు నీ బలమైన తొండంతో నాకు ఆ తోటలోని చెరుకుగడలు పీకిస్తావా అని అడుగుతాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒకరి దగ్గర లేని బలం మరొకరి దగ్గర ఉందని వాళ్లు గుర్తించారు. ఆ బలాలను పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. నిజంగా అద్భుతమైన ఐడియా కదూ. వాళ్లు తమ ప్లాన్ను ఎంత సులువుగా అమలు చేశారో చూద్దాం. మొదటి దశలో రాము తుర్రున మామిడి చెట్టెక్కి తీయటి మామిడి పండ్లను కోసి కింద ఉన్న గజ్జుకు వేస్తాడు. రెండవ దశలో గజ్జు రాముని తన వీపుమీద ఎక్కించుకుని సంతోషంగా చెరుకుతోట దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక మూడవ దశలో గజ్జు తన పొడవైన బలమైన తొండంతో ఆ లావుపాటి చెరుకుగడలను అత్యంత సులువుగా పీకి రాముకి ఇస్తుంది. ఎవరికి వారు ఒంటరిగా చేయలేని పనిని ఇద్దరూ కలిసి పర్ఫెక్టుగా కంప్లీట్ చేశారు. నాలుగవ భాగం నీతి. ఒక చిన్న అడవిలో జరిగిన ఈ సంఘటన మన నిజ జీవితానికి ఎంత లోతైన అర్థాన్నిస్తుందో విశ్లేషిద్దాం. వాళ్లు కేవలం అవసరాలు తీర్చుకోవడంతో ఆగిపోలేదు. ఆ పరస్పర సహకారం వల్ల గజ్జు, రాము ప్రాణస్నేహితులయ్యారు. ప్రతిరోజూ పండు పంచుకుంటూ అడవిలో ఎంతో ఆనందంగా ఆడుకున్నారు. ఒక చిన్న సహాయం ఎంత బలమైన బంధానికి దారితీస్తుందో ఈ కథ చాలా అందంగా చెప్తుంది.
ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, మనం ఇతరులకు సహాయం చేస్తే వారు మనకు సహాయం చేస్తారు. స్నేహంతో పంచుకుంటే ఏదైనా సాధించవచ్చు. మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని బలాలు, కొన్ని బలహీనతలుంటాయి. ఆ బలహీనతలను చూసి కుంగిపోయే బదులు ఇతరులతో స్నేహపూర్వకంగా కలిసి పనిచేస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన ప్రత్యేకమైన బలాన్ని ఏకం చేసే ఈ చిన్నపాటి విజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల దైనందిన జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చు? గజ్జు రాములాగా మనం కూడా మన జీవితాల్లో సరైన భాగస్వాములను ఎంచుకుని ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవచ్చో ఆలోచించాలి. సహకారం, స్నేహం అనే ఈ ఆలోచనలు అందరిలోనూ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.